నమస్తే అండి, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావనీస్ టేస్టీ ట్యూన్స్. అసలు నేను ఈ ఎగ్ రోల్ నేర్చుకోవడానికి కానీ చేయడానికి కానీ రీజన్ ఏంటనేది ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పానండి. హస్బెండ్ ఫేవరెట్ ఫుడ్ అండి, అందుకే నేను ఎన్నిసార్లు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా, చాలా నీట్గా, టేస్ట్గా వస్తుంది. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు. అమ్మో ఎగ్ రోల్ అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో, అసలు ఎలా ఉంటుందో ప్రాసెస్ అని భయపడతారు. కానీ చాలా సింపుల్ అండి. నేనైతే ఫస్ట్ టైం చేసినప్పుడే చాలా బాగా వచ్చిందండి. ఇంకా నేను ఇదే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతానండి. ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో మీ హస్బెండ్కి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ చేసి ఒకసారి పెట్టండి, చాలా బాగుందంటారు. ఇకపోతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే 1.5 గ్లాసు గోధుమ పిండి తీసుకోండి. అంటే మీకు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ గోధుమ పిండి తీసుకోవచ్చు. దానికి హాఫ్ గ్లాసు, అంటే హాఫ్ కాదు, హాఫ్ కంటే తక్కువ మైదా పిండి తీసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పాలు, అంటే టీ గ్లాస్తో పాలు, కొంచెం ఆయిల్, వాటర్ కొంచెం వేయండి. వాటర్ ఒకేసారి ఎక్కువ వేసేయొద్దు, లేదంటే మళ్ళీ పిండి కలపాల్సి వస్తుంది. మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపండి. మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోండి. నేను చూపించిన విధంగా కలుపుకొని చూడండి, ఇలా మెత్తగా కలుపుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచుకోండి. లోపల కర్రీ కోసం అని చెప్పి ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్, క్యారెట్, క్యాప్సికమ్ అనేవి చాప్ చేసుకోండి. అసలు వెజిటేబుల్ కటింగ్ అనేది ఒకే ఐటెంకి ఒక్కోలా ఉంటుందండి. దీనికైతే మాత్రం ప్రతి వెజిటేబుల్ కూడా ఇలా సన్నగా చాప్ చేసుకోవాలండి, నేను చూపించిన విధంగా. క్యాప్సికమ్ని అలా చాప్ చేసుకోండి. ఇంకా క్యారెట్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా సన్నగా చాప్ చేసుకోండి. టొమాటోస్ని కూడా ఇలా చాప్ చేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి కదండి, పచ్చిమిర్చిని ఇలా క్రాస్లో చాప్ చేసుకోండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మనం చాప్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలపండి. కలిపాక ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలిసేలాగా కలిపి మూత పెట్టండి. మూత పెట్టడం వల్ల మొత్తం అంతా కొంచెం బాగా మగ్గుతుంది. చూడండి, మూత పెట్టిన తర్వాత కర్రీ అనేది ఇలా మగ్గింది. ఇప్పుడు టమాటోస్ వేసుకోండి. ముందే టమాటోస్ వాటితో పాటు వేసుకుంటే అవి పేస్ట్ అయిపోతాయండి, అందుకని ఇప్పుడు టమాటోస్ వేసుకోండి. టమాటో వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి మొత్తం కలపండి. మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోండి. కలిపి ఒక మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచండి అంతే. చూడండి, 2 మినిట్స్ తర్వాత కర్రీ అనేది మనకి ఇలా రెడీ. చపాతీని ఇలా ప్రిపేర్ చేసుకొని స్టవ్ పైన దోస ప్యానెల్ వేసి మనం చపాతీని ఆయిల్ వేస్తూ బోత్ సైడ్స్ కాల్చుకోవాలి. కాల్చిన చపాతీ పైన ఎగ్ వేసి మొత్తం అంతా కవర్ అయ్యేలాగా ఎగ్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా కర్రీని మొత్తం చపాతీ అంతా కవర్ చేయండి. కర్రీ మొత్తం వేసుకున్నాక పైన మైనస్ అండి, ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను, దీనికి కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను, వెళ్ళి చూడండి. మైనస్ వేసిన తర్వాత కొంచెం టమాటా సాస్ వేసుకోండి. నచ్చిన వాళ్ళు టమాటా సాస్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. టమాటా సాస్ వేసుకున్న తర్వాత ఇది కూడా నేను చూపించిన విధంగా ఇలా చపాతీని రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకోండి. కొంచెం రోల్ చేసుకునేటప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, లేదంటే పర్వాలేదు, సింపుల్గానే చేసుకోవచ్చు. ఇదేనండి ఎగ్ రోల్ ప్రాసెస్లో. మీరు ఎన్నైతే చేయాలనుకుంటున్నారో అన్నీ కూడా చేసుకోండి. ఇంకా కర్రీని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి, లేదంటే సరిపోదు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.